హలో మై డియర్ ఫాలోవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా భయ కంప్లీట్లీ ఈ రోజు టాపిక్ వచ్చేసరికి మనకి విశ్వనాథ్ అండ్ సన్స్ ఏదైతే మన సూర్య గారు లీడ్ రోల్ అండ్ అలాగే వెంకీ గారి డైరెక్షన్ వస్తున్నట్టు ఈ మూవీ ఉందో, సో ఈ మూవీ మనకి ఆగస్టు 14th ఆన్ స్క్రీన్స్ మీదకి అయితే రాబోతుంది మల్టిపుల్ లాంగ్వేజెస్ లో. బట్ ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ అనేది మూవీ టీమ్ అయితే నిన్నైతే డ్రాప్ చేయడం జరిగింది. సో ఈ ట్రైలర్ ఎలా ఉంది అండ్ అలాగే ఆగస్ట్ 14th మనం ఎలాంటి ట్రీట్మెంట్ ఆన్ స్క్రీన్స్ మీద అయితే ఎంజాయ్ చేయబోతున్నాం డీటెయిల్స్ అన్ని ఈ రోజు వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో వీడియో కంటెంట్ లోకి వెళ్ళే ముందు కొత్త యూజర్స్ అన్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న లింక్ ఉంటే వెంటనే ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఎందుకంటే నేను చేసిన ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ బాగా రావడం జరుగుతుంది. నా వీడియోస్ ఈజీగా అండ్ ఫాస్ట్గా మీరు అయితే వాచ్ చేయొచ్చు. ఇంకా మెయిన్లీ కంటెంట్ విషయానికి వచ్చినట్లయితే ఏదైతే ఈ ట్రైలర్ కట్ ఉందో నాకైతే ఎస్పెషల్లీ భయ్య ఈ ట్రైలర్ పార్ట్లో చూపించినట్టు స్టోరీ లైన్ కానివ్వండి, లుక్స్ కానివ్వండి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే పర్టికులర్లీ వింటేజ్ లుక్లో అయితే మనకు చూపించినటువంటి సూర్య గారి పర్ఫార్మెన్స్ మాత్రం టాప్ నాచ్ అయితే ఉంది. అండ్ ఓల్డ్ మూవీసెస్లో ప్రీవియస్లీ చాలా మూవీసెస్లో ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయినటువంటి మూవీసెస్లో కూడా మనం వింటేజ్ సూర్య గారి లుక్స్ అనేది మిస్ అయిపోతాం. అండ్ అలాగే ఏదైతే ప్రీవియస్లీ ఓల్డ్ మూవీస్ ఉంటాయో ఆ యొక్క లుక్ అనేది మళ్ళీ మనకి ఈ పర్టికులర్ సెటైన్ మూవీలో విశ్వనాథ్ అండ్ సన్స్లో మనకి అయితే రిప్రజెంట్ అయితే అవబోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లుక్స్ వైజ్ అయితే ఫస్ట్ అయితే ఫ్లాట్ అయిపోతారు అందరూ ఎవరైతే సూర్య ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళందరూ. అండ్ ఎస్పెషల్లీ నేను కూడా అయితే పర్టికులర్లీ ఆ యొక్క లుక్స్ని చూసి ఫస్ట్ అయితే ఈ మూవీకి అట్రాక్ట్ అవ్వడం జరిగింది. ఆ యొక్క సాంగ్స్, టీజర్స్, ట్రైలర్స్ ఇవన్నీ సెకండరీ పార్ట్కి వస్తాయి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్స్ ఏవైతే ఉన్నాయో అంటే చాలా 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 బాగుంది. అండ్ అలాగే ఈ పర్టికులర్ మూవీ అనేది ఒక సర్టైన్ థీమ్లో అయితే రాబోతుంది. అండ్ ఆ థీమ్ని మనం కొన్ని రేర్ మూవీసెస్లో చూస్తుంటాం. ఎందుకంటే కొంచెం రిచ్నెస్ని హైలైట్ చేసి చూపించినటువంటి మూవీస్గా అయితే మనకి ఉంటాయి. ప్రీవియస్లీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్లయితే ఇదే సెగ్మెంట్లో శ్రీమంతుడు కానివ్వండి అండ్ బ్రహ్మోత్సవం కానివ్వండి, ఇవన్నీ ఒక రిచ్నెస్ని క్యూట్ చేస్తూ మనకి ఈ యొక్క థీమ్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఆ పర్టికులర్ సర్టైన్ మూవీసెస్లో కొన్ని ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఉంటాయి, కొన్ని యాక్షన్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. బట్ ఈ విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ మనకి కంప్లీట్లీ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్కి అయితే మనకి ఆన్ స్క్రీన్స్ మీద అయితే ఆగస్ట్ 14th అయితే రాబోతుంది. సో ఈ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో అసలు కాన్సెప్ట్ని ఏ విధంగా మనకి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు అనే విషయానికి వచ్చినట్లయితే మనోడికి అయితే ఒక టాలెంట్ అనేది ఉంటుంది, అదే గన్ ఫైరింగ్. అండ్ దాంట్లో ఇండియా లెవెల్ దాకా అయితే వెళ్ళడం అయితే జరగద్దని చెప్పి అయితే మనకి కొన్ని సర్టైన్ సీన్సెస్ని అయితే చూపించడం జరిగింది. అండ్ మనోడికి ఒక సన్ పుడతాడు, బట్ ఆ సన్కి అయితే సర్టైన్ ఒక హెల్త్ రిలేటెడ్ అయితే ఇష్యూ ఉంటుంది. సో అక్కడి నుంచి వరకు అయితే క్లారిటీగా అనేది ట్రైలర్ పార్ట్లో కన్వే చేశారు తప్ప సెకండ్ నుంచి ఒక హీరోయిన్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఎలా ఉండబోతుంది అండ్ హీరోయిన్ మనకి వీళ్ళ ఫ్యామిలీలోకి ఇంట్రడక్షన్ ఎలా అవ్వబోతుంది అండ్ అలాగే ఫర్దర్గా మనోడి ప్రొసీడ్ ఎలా పోతుంది, ఇంతకీ తన వాళ్ళ వైఫ్ ఏదైతే సర్టైన్ బేబీకి మదర్ ఉన్నారో మదర్కి ఏమైంది, ఈ డీటెయిల్స్ అన్ని మనం ఆన్ స్క్రీన్స్ మీద చూసి తెలుసుకోవాల్సింది. అండ్ మనకి మాస్ ఎలివేషన్ సీన్స్లో ఉన్నటువంటి ఫైట్ సీక్వెన్సెస్ కూడా అయితే ఉన్నట్టు అర్థమవుతుంది. అండ్ క్లీన్ కట్గా అయితే మనకి బ్యాక్గ్రౌండ్ థీమ్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, ఆ యొక్క నరేషన్ కానివ్వండి, మనకి మెయిన్లీ సూర్య గారు లుక్స్ అయితే మాత్రం టాప్ నాచ్ అయితే వెంకీ గారు అయితే డెలివరీ చేస్తున్నారు. అండ్ ఈ పర్టికులర్ వెంకీ గారి మీద మెయిన్లీ ఎందుకు ఎంత ఫోకస్ చేస్తున్నాను అనుకుంటున్నట్లయితే ప్రీవియస్లీ మూవీ ఏదైతే ఉందో రంగ్దే కానివ్వండి, తొలి ప్రేమ కానివ్వండి, కొంచెం బెటర్ దెన్ మూవీస్ ఏవైతే ఉన్నాయో, సో రీసెంట్గా రిలీజ్ అయినటువంటి లక్కీ భాస్కర్ కానివ్వండి, సో ఇవన్నీ ఎక్కడ బోరింగ్నెస్ లేకుండా స్క్రీన్ ప్లే డిజైన్ చేయడంలో వెంకీ గారిని కొంచెం హైలైటెడ్గానే చూసుకోవచ్చు మనందరం. సో ఈ మూవీ కూడా సర్టైన్ స్క్రీన్ ప్లే కానీ డిజైన్ చేసినట్లయితే కంప్లీట్లీ ఒక మంచి ఎంటర్టైనర్ అవుతుంది ఈ పర్టికులర్ ఆగస్ట్ మంత్ మొత్తానికి అయితే. సో చూద్దాం ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనేది. నాకైతే మోస్ట్లీ ఈ పర్టికులర్ మూవీ అనేది మనకి సూర్య గారి పర్ఫార్మెన్స్ మీద బేస్ అయి ఉంటుందని చెప్పి అయితే నేనైతే బిలీవ్ చేస్తాను. అండ్ ఎమోషనల్ పార్ట్లో కూడా అయితే సూర్య గారిని చూపించడం జరిగింది ట్రైలర్ కట్లయితే. సో బెటర్ దెన్ ఆన్ స్క్రీన్స్ మీద మనం ఈ పర్టికులర్ మూవీ ఎమోషనల్ పార్ట్ని కూడా బాగా క్యారీ చేస్తారని అనుకుందాం. సో ఆగస్ట్ 14th ఈ పర్టికులర్ మూవీ చూసిన తర్వాత దీని కంప్లీట్ రివ్యూ అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో వెంటనే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న లింక్ ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ బాగా రావడం జరుగుతాయి. సో నా వీడియోస్ ఈజీగా అండ్ ఫాస్ట్గా మీరు అయితే క్విక్ అయితే వాచ్ చేయొచ్చు. ఇంకా మెయిన్లీ భయ్య మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది. సో ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసేయండి. సో నేను పెట్టే మోర్ దెన్ అప్డేట్స్ అన్ని మీకు ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా అయితే డెలివరీ అవుతుంటాయి. సో దీస్ వీడియోస్ అండ్ టేక్ కేర్ అగైన్. Bye bye.